జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక ఘోరీ స్టేట్మెంట్ గురించి ఘోరీ ఈ ఫరతుల్లా ఘోరీ అన్నటువంటి వ్యక్తి మన హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళి అక్కడి నుంచి మన అక్షర్ధామ్ మీద దాడులు ఏదైతే జరిగిందో మన గుజరాత్ లో ఉన్నటువంటి అక్షర్ధామ్ మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో కీలక పాత్ర పోషించాడని తెలుస్తుంది. మనకి మాస్టర్ మైండ్ అని తెలుస్తుంది. అటువంటి చాలా దాడుల్లో అతని హస్తం ఉన్నదని తెలుస్తుంది. సో అతను ఇప్పుడు అతన్ని ట్రాక్ చేయకుండా మనకు టెలిగ్రామ్ లాంటి ఛానల్స్లో ఎక్కడైతే మనం పట్టుకోలేమో అటువంటి ఛానల్స్లో అతను వీడియోస్ తర్వాత ఇవన్నీ చేసి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ని భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. మరి హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. మరి 15 నిమిషాలు పోలీసుని పక్కన పెడితే హిందువులను ఏం చేస్తామని చెప్పినటువంటి పొలిటికల్ నేతృత్వం ఏదైతే ఉన్నదో మరి ఇటువంటి వాళ్లకు సమర్థన ఇస్తుంటే ఇటువంటి వాళ్ళు మరి ఎందుకు పుట్టుకొని రారు? అలాగే రజాకర్ల వారసులం మేము అని అఫీషియల్ గా చెప్పినటువంటి వ్యక్తి మరి అటువంటి భావజాలమే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంటుంది కదా. కొంతమంది ఈరోజు మనకు కనిపిస్తున్నారు, కొంతమంది కనిపించట్లేదు. అంటే మన రాష్ట్రంలోనే మన పట్టణంలోనే హైదరాబాద్ పట్టణంలోనే ఎన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయో మనకు తెలియదు. వీళ్ళకు పొలిటికల్ అండబలం ఉన్నది. వీళ్ళకి ఏమైనా అయిందంటే కనుక ఇమ్మీడియట్ గా బుర్కాలు వేసుకొని దుక్తరనే మిల్లత్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఏదో కార్లు దొంగతనమైనాయని చెప్పి 2 సంవత్సరాల ముందు రిజిస్టర్ చేసి ఉంచుకుంటారు. ఆ కార్లలో వీళ్ళు వెళ్ళి ఏమైనా దుశ్చర్య చేశారంటే కనుక పోలీసు చెప్తే ఏమో మాకు తెలియదు, ఎప్పుడో ఎవరో దొంగతనం చేశారని మేము రిపోర్ట్ కూడా రాసామని చెప్తారు. అంటే ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎవరైనా పోలీస్ పొరపాటు అరెస్ట్ చేసిందంటే ఇమ్మీడియట్ గా హీబస్ కార్పస్ వాడిని ఫైల్ చేయడానికి కూడా ఆల్రెడీ పేపర్లు సిద్ధంగా ఉంటాయి. వీళ్ళకి ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి ఒక ఈకో సిస్టమ్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఫరతుల్లా ఘోరీ. కాబట్టి మరి మనకు బక్తల్ ఎలాగైతే ఒక ఇటువంటి ఫ్యాక్టరీగా తయారైందో హైదరాబాద్ కూడా తక్కువ ఫ్యాక్టరీ ఏం కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. రాబోయే రోజుల్లో మరి ప్రమాదం పొంచి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎలక్షన్ సమయంలో భావజాలాలను రెచ్చగొట్టే దిశగా వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో అప్రమత్తంగా ఉండాలి. మన ఏజెన్సీస్ అప్రమత్తంగా ఉండాలి, మన ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక వార్నింగ్ సిగ్నల్ గా మనం తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.